ప్రజా టీవీకి స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. రాష్ట్ర వ్యాప్తంగా పేద దూదేకుల విద్యార్థుల సంక్షేమం కోసం పాటుపడతాం. దూదేకుల సంఘం రాష్ట్ర నేతలు సిద్ధయ్య, కన్నయ్య. ఎగువ అహోబిలం క్షేత్రంలో గరుడ వాహనంపై కొలువు తీరడం శ్రీ జ్వాల నరసింహస్వామి. రెవెన్యూ ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ. ఇల్లూరి కొత్తపేట రాళ్ల కొత్తూరులో ఓవర్ హెడ్ ట్యాంకులను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. దీర్ఘకాల అపరిష్కృత భూ సమస్యల పరిష్కారం 11 మంది రైతులకు నోటిఫై పత్రాలను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ. నంద్యాలలో విద్యార్థులను మోసం చేస్తున్న ప్రైవేటు స్కూల్స్ పై పీజీఆర్ఎస్ లో బీటీఎఫ్ ఆధ్వర్యంలో ఫిర్యాదు, చర్యలు తీసుకోవాలని డీఈఓని ఆదేశించిన కలెక్టర్. బంగారు కుటుంబాలను ఆదుకునేందుకు మార్గదర్శిల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ. నంద్యాల పట్టణంలోని దూదేకుల నూర్ బాసా ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘ ఆత్మీయ సమావేశం ఆదివారం నంద్యాల పట్టణంలోని గురురాజు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో రాష్ట్ర అధ్యక్షులు సిద్ధయ్య, కార్యదర్శి కన్నయ్య గార్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ బాబన్ మరియు డాక్టర్ మహమ్మద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘ నేతలు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు, వారి సంక్షేమం గురించి చర్చించడంతో పాటు సంఘ కార్యకలాపాలు ఎలా ముందుకు తీసుకుని వెళ్లాలి అనే విషయంపై పూర్తి ప్రణాళికను చర్చించడమైంది. ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా సంఘాన్ని బలోపేతం చేస్తూ సంఘం ద్వారా రాష్ట్రంలోని పేద దూదేకుల విద్యార్థులకు ఉన్నత విద్యకు సహాయం అందించేందుకు, ప్రతిభ గల విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందించే విధంగా సంఘం పనిచేస్తుందన్నారు. సమాజంలో అందరూ బాగుండాలి, అందులో దూదేకుల వర్గం బాగుండాలనే సంకల్పంతో సంఘ నేతలు, సభ్యులు పనిచేయాలన్నారు. అనంతరం నంద్యాల జిల్లా దూదేకుల ఉద్యోగ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేశారు. అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా మౌలాలి మరియు దస్తగిరి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా జమాల్ బాషా, కోశాధికారిగా అబ్దుల్ జలీల్, కార్యవర్గ సభ్యులుగా రఫీ, చిన్న, దస్తగిరి, అస్సాన్, నాగూర్ వలి, మహబూబ్ బాషా, ఫక్రుద్దీన్, పీరా, బాలుడు, యాసిన్ బాబు, ఎంఎస్ హుస్సేన్, మహిళా కార్యదర్శిగా ఉమాపతిను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీకి రాష్ట్ర నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా మనం ఒకనొక దశ నుండి ఈరోజు అయితే కొంచెం ఆర్థికంగా విద్యార్థుల ఉద్యోగుల సమావేశము నంద్యాలలో జరిగినటువంటి సందర్భంగా దూదేకుల ఉద్యోగుల నిర్మాణ క్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షుడిని, నూతన అధ్యక్షుడిని ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా యూత్ అధ్యక్షులను, కార్యదర్శులను మరియు మిగతా కార్యవర్గ సమావేశంతో పాటుగా తదుపరి జరిగేటువంటి సమావేశాలు ఈ యొక్క దూదేకుల ఉద్యోగుల సర్వే రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ సమైక్యపరచడం, తర్వాత ప్రణాళికలు రచించుకొని మన యొక్క విద్యార్థుల భవిష్యత్తు విద్యా వికాసానికి తోడ్పడే విధంగా ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధయ్య గారి ఆధ్వర్యంలో ఈ విధంగా ముందుకెళ్తామని రాష్ట్ర కార్యదర్శి కన్నయ్య, నంద్యాల. దూదేకుల ఉద్యోగుల సంక్షేమ సంఘం రిజిస్టర్ నంబర్ 84/2024 జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ప్రకటించడం జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా ఈ మౌలాలి మేము ఎన్నిక కావడం జరిగింది. మరి ఈ ఉద్యోగుల సంఘ సంక్షేమానికి అఖిల భావంతో, నా వంతు ప్రయత్నంతో సంక్షేమానికి పాటుపడాలని సంఘం కార్యకలాపాలని ప్రధాన అంశంగా తీసుకొని సంఘాభివృద్ధి ధ్యేయంగా ముందుకు కొనసాగుతానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఏపీ నూరు భాష ఉద్యోగస్తుల సంఘ సమావేశంలో నంద్యాలలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక సమస్యలపైన చర్చ జరిపారు. ముందు ఎలా సాగాలనేది చర్చించాం. ఈ కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ నంద్యాల జిల్లా అధ్యక్షులుగా మౌలాలి గారిని,
ఏకగ్రీవంగా కమిటీని మొత్తం అంతా ఏకగ్రీవంగా అయినది. నేను ఉద్యోగుల ఎంప్లాయీస్ నంద్యాల జిల్లా పట్టణ ఎంప్లాయీస్ సంఘానికి నా వంతుగా సాయం చేస్తానని సభాముఖంగా ప్రమాణం చేస్తున్నాను. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నవాహినిక శ్రీ నరసింహ జయంతి ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఎగువ అహోబిలం క్షేత్రంలో శ్రీ జ్వాల నరసింహస్వామి వారు గరుడ వాహనంపై కొలువు తీరారు. వేద పండితులు వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మాడవీధిలో శ్రీ స్వామివారిని ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఉత్సవాన్ని తిలకిస్తూ గోవింద నామస్మరణలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులలో రెవెన్యూ శాఖకు సంబంధించినవి అత్యధికంగా ఉన్నాయని వితిన్ SLAలోగా పరిష్కరించేందుకు ఆర్డీఓలు తహసీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని PGRS హాలులో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన వినతుల్లో రెవెన్యూ శాఖకు సంబంధించిన ఫిర్యాదులు అత్యధికంగా ఉన్నాయని, వీటన్నిటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలు తహసీల్దార్లను ఆదేశించారు. అర్జీదారుల ఫిర్యాదులను సరిగా రిడ్రెస్ చేయని కారణంగా 77 దరఖాస్తులు రీఓపెన్ అయ్యాయని, వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో 25 రెవెన్యూ, 11 సర్వే శాఖకు సంబంధించినవి ఉన్నాయని, ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ తీసుకొని క్లియర్ చేసేలా చర్యలు తీసుకోవాలని DROను కలెక్టర్ ఆదేశించారు. PGRS ఫిర్యాదుల పరిష్కారంపై అర్జీదారుల అభిప్రాయ సేకరణకు సంబంధించి 4 సచివాలయాలు ఇంతవరకు అభిప్రాయ సేకరణ ప్రారంభించకపోవడానికి గల కారణాలు ఏంటని కలెక్టర్ DLDO, డిప్యూటీ CEOను ప్రశ్నిస్తూ అభిప్రాయ సేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సర్వేల్లో భాగంగా పెండింగ్లో ఉన్న 102 మిస్సింగ్ ఎంప్లాయీస్ డేటా, సిటిజన్ KYC 1,20,996 మంది వర్క్ ఫ్రం హోమ్ డేటా, చిల్డ్రన్ వితౌట్ ఆధార్ 5,554, మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ 72,000 పెండింగ్లో ఉన్నాయని, వీటన్నిటిని త్వరితగతిన సర్వే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ విఘ్న చరణ్, DRO నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి BC జనార్దన్ రెడ్డి తెలిపారు. బనగానపల్లె మండలంలోని ఇల్లూరు, కొత్తపేట, రాళ్లకొత్తూరు గ్రామాల్లో నిర్మించిన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను స్థానిక ప్రజలతో కలిసి మంత్రి BC జనార్దన్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు విచ్చేసిన మంత్రికి ఘన స్వాగతం పలకడంతో పాటు పుస్తకాలు పెన్నులతో గ్రామస్తులు అభినందనలు తెలిపారు. ఇల్లూరు కొత్తపేటలో 35.60 లక్షలతో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్, రాళ్ల కొత్తూరులో 31.50 లక్షలతో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేడు ఇల్లూరు, కొత్తపేట, రాళ్ల కొత్తూరు గ్రామాల్లో దాదాపు 75 లక్షలతో 2 ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను ప్రారంభించామన్నారు. గత ప్రభుత్వంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన వాటర్ ట్యాంకులను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి చేయడం జరిగిందన్నారు. నాడు తాగునీటి కోసం వేసిన పైప్ లైన్లు సక్రమంగా లేకపోవడంతో వాటన్నిటినీ నేడు తమ ప్రభుత్వంలో సరిదిద్దుతున్నామన్నారు. ఎక్కడ తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా క్షేత్రస్థాయి సమస్యలు పరిష్కరించుకోవాలని ఇప్పటికే అధికారులను ఆదేశించామన్నారు. వేసవి కారణంగా కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో అక్కడ ట్యాంకుల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు. వచ్చే సీజన్కు తాగునీటి సమస్య లేకుండా జల్ జీవన్ మిషన్ కింద ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం చేపట్టి మంచినీటి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అదే సమయంలో అవుకు రిజర్వాయర్ నుంచి 500 కోట్లతో బనగానపల్లెకు పైప్ లైన్లు కూడా వేయనున్నట్లుగా ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. సూపర్ 6లో ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం నెరవేర్చి తీరుతుందన్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీటితో పాటు జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇచ్చి త్రాగునీటి సమస్య లేకుండా చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి తెలియజేశారు. చుక్కల భూములు 22 A1 భూములు నిషేధిత జాబితాలో ఉండి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి 11 మంది రైతులను డినోటిఫై చేసిన క్లియరెన్స్ పత్రాలను అందజేశామని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని PGRS హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా దీర్ఘకాలిక పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి సంబంధిత డినోటిఫై పత్రాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భూ సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించి నిషేధిత జాబితా నుంచి 11 మంది రైతులకు 32.71 ఎకరాలు విస్తీర్ణం గల డినోటిఫై పత్రాలు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. భూ నిషేధిత జాబితాలో ఉన్న చుట్టుపక్కల భూములు 22 A1 భూములు గత 5-6 సంవత్సరాల నుంచి వివిధ సమస్యలతో పెండింగ్లో ఉండి పరిష్కారం కాని సమస్యలను సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపామన్నారు. ఇందుకు సంబంధించి సంబంధిత తహసీల్దార్లు, ఆర్డీఓలు, సెక్షన్ సిబ్బంది త్వరితగతిన భూ సమస్యల పరిష్కారానికి కృషి చేశారన్నారు. బాధిత సర్వే నెంబర్ల రైతులను IGRS నిషేధిత జాబితాలో డినోటిఫై చేయాలని సంబంధిత రిజిస్ట్రార్లను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా వెబ్లాండ్ పోర్టల్లో అప్డేట్ చేయడంతో పాటు డినోటిఫై పత్రాలిచ్చిన నిషేధిత భూముల నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తహసీల్దార్లను ఆదేశించారు. అనంతరం రైతులు మాట్లాడుతూ తమ సంతోషాన్ని భావోద్వేగంతో వెలిబుచ్చుతూ కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ విష్ణుచరణ్, డిఆర్ఓ రామోనాయక్, డిప్యూ కలెక్టర్ పాల్గొన్నారు. సమస్య పెండింగ్ లో ఉండింది. కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు చొరవ తీసుకుని చాలా తొందరగా ఈ సమస్యను పరిష్కరించడం జరిగింది. యాక్చువల్ గా 4-5 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉండింది. ఇప్పుడు మేడం గారు చాలా త్వరగా ఈ సమస్యను పరిష్కరించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు కలెక్టర్ మేడం అండ్ జాయింట్ కలెక్టర్ సార్ అండ్ రెవెన్యూ సార్. డ్యూ టు టెక్నికల్ రీజన్స్ మేడం, అంటే నంద్యాల ఏదో ఒక రకంగా అంటే ఏదో ఒక ఇష్యూ పెట్టి క్వరీ వేసి పెండింగ్ లో పడింది. మీరు వచ్చిన తర్వాత చాలా తొందరగా ఉంది మేడం. వీఆర్ వెరీ హ్యాపీ టు యాక్చువల్లీ ఐ డాక్టర్. చాలా సార్లు తిరిగారు, మీరు సాల్వ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. ఇది చాప్రేవల విలేజ్ నందు ఈ నిషేధిత ల్యాండ్ కింద దాని కింద చేసినారండి చాలా రోజుల నుంచి, 2 years నుంచి. కలెక్టర్ మేడం వచ్చిన తర్వాత ఇది పరిష్కారం చేసినందుకు నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ మేడం. గౌరవనీయులైన నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి నమస్కారం. గత 2 సంవత్సరాల నుంచి ఏ కలెక్టర్ గారు మా 22A నుండి తీసేయలేదు. ఈ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత తొందరగా చేసినారు. ధన్యవాదాలు. ఏ ఊరు?
వేదికను అలపించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నేను ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏమంటే రాకెట్ ల్యాండ్ నాకు సిరుడలో 4 సెంట్లు భూమి ఉంది. 1987 రిజిస్టర్ అయింది, కానీ ఇంతవరకు క్లియర్ కాలేదండి. ఈరోజు గౌరవ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత నాకు క్లియర్ అయింది. ఇది 2018 నేను ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఇంతవరకు కాలేదండి. ఈరోజు కలెక్టర్ గారి ద్వారా నాకు ఈ క్లియర్ అయినట్టు నాకు లెటర్ ఇచ్చారు. ఈ కలెక్టర్ గారిని ధన్యవాదాలు చెప్తున్నాను. నంద్యాలలో విద్యార్థులను మోసం చేస్తున్న ప్రైవేట్ స్కూల్స్పై పీజీఆర్ఎస్లో బహుజన టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. విచారించి తగు చర్యలు తీసుకోవాలని డీఈఓ జనార్దన్ రెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. నంద్యాల జిల్లా నంద్యాల మండలం కాలాల గ్రామంలో నివాసం ఉంటున్న సాది లక్ష్మి విజయ్ కుమార్ దంపతులకు జన్మించిన చరణ్ తేజ్ సమీప విద్యార్థుల నుంచి రెగ్యులర్గా 40,07,000 రూపాయల ఫీజులు కట్టించుకుంటూ రసీదులిచ్చి టీసీలకు పరీక్షలకు మార్కుల వెమ్మలు కంటూ దాదాపుగా 70,000 రూపాయలు తీసుకుని జమ్మలమడుగు ఓపెన్ స్కూల్లో పరీక్షలు రాయించి నవభారత్ స్కూల్ యాజమాన్యం మోసం చేశారని విచారించి తమకు న్యాయం చేయాలని నేడు పీజీఆర్ఎస్లో కలెక్టర్కి ఫిర్యాదు చేసినట్లు బహుజన టీచర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక జిల్లా అధ్యక్షులు కె సతీష్ కుమార్ తెలిపారు. విద్యార్థులు సాదే చరణ్ తేజ్ సాదే సమీపులు మాట్లాడుతూ తాము మొదట గూడ్షెపాడు స్కూల్లో చదివారని, ఫీజులు కట్టే విషయంలో ఇబ్బంది ఏర్పడినప్పుడు వేధించారని, తదుపరి ఫీజులు చెల్లించుటకు వెళ్లినప్పుడు డబ్బులు తీసుకోకపోగా టీసీలు ఇవ్వాలని కోరినా ఇవ్వలేదన్నారు. ఈ విషయంలో నంద్యాల ఎంఈఓకు చెబితే వారు తమరి మాట వినరని, పట్టించుకోరని అన్నారు. అంతేకాకుండా తమ సమీప బంధువు రిటైర్డ్ టీచర్ అంకన ద్వారా నవభారత్ స్కూల్లో చేర్పించగా అక్కడ రెగ్యులర్గా అన్ని రకాల ఫీజులు చెల్లించి రసీదులు తీసుకున్నామని, పరీక్షల టైంలో తాము అర్హులు కాదని జమ్మలమడుగు ఓపెన్ స్కూల్ తీసుకెళ్లి 10వ తరగతి పరీక్షలు రాయించి డబ్బులు తీసుకుని మోసం చేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు సతీష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు జరిగిన మోసంపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, కలెక్టర్ ఆదేశాల మేరకు అక్రమంగా ఫీజుల రూపంలో వసూలు చేసిన పైకం రికవరీ చేయించాలని, అవకాశం ఉంటే క్రిమినల్ కేసులు నమోదు చేయించాలని డిమాండ్ చేశారు. నేను ఎల్కేజీ నుంచి 7th క్లాస్ వరకు గూడ్షెపాడు స్కూల్లో చదివాను. అక్కడ కాస్త ఫీజుకు ఇబ్బంది అయ్యి మేము మా అంకన్న పెన్ ద్వారా నవభారత్ చేయడం, అక్కడ మళ్ళీ డబ్బులు కట్టనీకి పోయాం, పేరు తీపీనికి ఆన్లైన్లో. అయినా వాళ్ళు చేర్పించుకోవాలా, సర్లే అని ఇక్కడికి వచ్చి పేరు తీపీనికి మా హెచ్ఎం నవభారత్ సార్లో హుసేన్ సార్ని అడిగాం. పేరు తీపిస్తా అని మా దగ్గర డబ్బులు డ్యాన్ తీసుకున్నాడు. పేరు అయితే తీపియాలా, లాస్ట్ మినిట్ వరకు తీపిస్తా అని చెప్పి మమ్మల్ని ఓపెన్ రాపిస్తారు. ప్లీజ్ మీరే న్యాయం చేయాలి సార్. స్కూల్ యాజమాన్యం వీరి పిల్లలు ఇటువంటి కూడా స్కూల్కు రానివ్వకుండా అడ్డుకోవడం జరిగింది. తర్వాత ఆ పేరెంట్స్ ఫీజు కడతాము, పిల్లలకి ఆ చదువు చెప్పండి అని కోరినా కూడా వారు మీ పిల్లలు ఇక్కడ అవసరం లేదు అని చెప్పేసి డబ్బులు కట్టించుకోకుండా మరి టీసీలు కూడా ఇవ్వకుండా వెనక్కి పంపేశారని చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా వారి గ్రామంలో ఉన్న అంకన్న అనే రిటైర్డ్ ఉపాధ్యాయుడి ద్వారా నవభారత్ స్కూల్లో 2 పిల్లల్ని కూడా అడ్మిషన్ చేయడం జరిగింది. అడ్మిషన్ సమయంలో 40,000 రూపాయలు కట్టించుకొని టీసీలు మేము తెచ్చుకుంటామని చెప్పేసి వీరికి మోసపూరిత మాటలు చెప్పేసి మోసం చేసినట్టు వారు చెప్పడం జరిగింది. మరి రెగ్యులర్గా పిల్లలు ఇరువురు కూడా అక్కడ స్కూల్లో చదివినట్లు, ఫీజులు కట్టినట్టు, లక్షల రూపాయలు ఫీజులు కట్టి చదివినట్లు కూడా అక్కడ రికార్డులు ఉన్నాయి, రసీదులు ఉన్నాయి. అవన్నీ కూడా కలెక్టర్ గారికి ఈరోజు చూపించడం జరిగింది. మరి ఆ విషయంలో డిఓ గారిని పిలిపించి విచారణ చేసి వీరిరువురు కూడా రెగ్యులర్గా ఫీజులు కట్టించుకొని ఎందుకు ప్రైవేట్ స్కూల్లో జమ్మలమడుగు తీసుకెళ్లి ఓపెన్ స్కూల్లో ఎందుకు రాయించారు అనే అంశంలో విచారణ చేయించి న్యాయం చేసి వాళ్ళకు డబ్బులు ఒకవేళ తీసుకున్నట్లయితే, అదనంగా తీసుకున్నట్లయితే ఆ డబ్బులు కూడా వెనక్కి తెప్పించాలని, అవకాశం ఉంటే క్రిమినల్ కేసు కూడా సిఫారసు చేయాలని కూడా డిఓ గారిని ఆదేశించడం జరిగిందని ఈ విధంగా మేము బహుజన టీచర్స్ ఫెడరేషన్ తరఫున తెలియజేస్తున్నాము. మరి ఈ యొక్క విషయాలన్నీ కూడా ఈ పిల్లల విషయంలో ఏదైతే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. విద్యార్థులకు రెగ్యులర్గా ఫీజులు కట్టించుకొని ప్రైవేట్ స్కూల్ రాయించడం అనేది చట్టరీత్యా నియమము. కాబట్టి విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేసిన డబ్బులని కూడా వారికి రిటర్న్ చేసి వారికి న్యాయం చేసే విధంగా విద్యాశాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని మేము బీటీఎఫ్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. P4 సర్వే ద్వారా గుర్తించిన బంగారు కుటుంబాలను ఆదుకునేందుకు మార్గదర్శకులను అన్వేషించి మండలాల వారీగా జాబితాను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ అభివృద్ధి అంశాలపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ పేదరిక నిర్మూలనకు P4 సర్వే ద్వారా మండలాల వారీగా గుర్తించిన 43,021 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని చేయూతనిచ్చేందుకు మార్గదర్శకులను గుర్తించాలని అన్నారు. ఇప్పటి వరకు 458 మంది మార్గదర్శకులకు మాత్రమే గుర్తించారని, మండలాల వారీగా సంపన్న కుటుంబాల మార్గదర్శకులను గుర్తించి నివేదికలను ఇవ్వాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై నియోజకవర్గాల వారీగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు తమ పరిధిలోని లక్ష్యాల సాధనకై సంబంధిత మండల స్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించుకొని నిర్దేశిత ప్రగతి సాధించేలా కృషి అదనపు చేయాలని అన్నారు. బ్యాంకింగ్ రంగంలో గత ఏడాది కంటే ఈ ఆర్థిక సంవత్సరం 19% అదనపు రుణాలు ఇచ్చేందుకు ప్రణాళికలు నివేదికలు ఇవ్వాలని అన్నారు. జిల్లాలో 26,139 మంది ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారని, ఇప్పటి వరకు 12,651 ఇళ్లకు మాత్రమే పొజిషన్ సర్టిఫికేట్లు మంజూరు చేశామని, మండలాల వారీగా సంబంధిత లబ్ధిదారుల డేటాను తీసుకుని పొజిషన్ సర్టిఫికేట్లు ఇచ్చేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తహసీల్దార్లను కలెక్టర్లను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణంలో చాలా వెనుకబడి ఉన్నామని, ఆర్డీఓలు తహసీల్దార్లు బాధ్యత తీసుకుని గృహ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు లబ్ధిదారులను ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, డిఆర్ఓ రామునాయక్, డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా పేద దూదేకుల విద్యార్థుల సంక్షేమం కోసం పాటుపడతాం. దూదేకుల సంఘం రాష్ట్ర నేతలు సిద్దయ్య, కన్నయ్య. ఎగువ అహోబిలం క్షేత్రంలో గరుడ వాహనంపై కొలువు తీరిన శ్రీ జ్వాల నరసింహస్వామి. రెవెన్యూ ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. ఇల్లూరి కొత్తపేట రాళ్ల కొత్తూరులో ఓవర్ హెడ్ ట్యాంకులను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. దీర్ఘకాల అపరిష్కృత భూ సమస్యల పరిష్కారం 11 మంది రైతులకు నోటిఫై పత్రాలను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాలలో విద్యార్థులను మోసం చేస్తున్న ప్రైవేటు స్కూల్స్ పై PGRS లో BTF ఆధ్వర్యంలో ఫిర్యాదు, చర్యలు తీసుకోవాలని DEOని ఆదేశించిన కలెక్టర్. బంగారు కుటుంబాలను ఆదుకునేందుకు మార్గదర్శిల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.